ఫ్రెండ్స్ ఒక గిన్నెలో నీళ్ళు వేసి ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇవిగోండి చెరవలో వాటర్ తీసుకున్నాం. టమోటా పండ్లన్నీ కడిగేసుకుందాం. చున్నీకి అన్ని యాపిల్ పండ్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీట్గా కడిగి బట్టతోటి తుడుచుకున్నాము. ఇవన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండబెట్టి చేయట్లేదు, అప్పటికప్పుడు తినేదానికే ఫ్రెండ్స్ ఈ చట్నీ, నిలువ పచ్చడి కాదు. ఫ్రెండ్స్ టమోటాలన్నీ కట్ చేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టాం కదా, స్టవ్ వెలిగించుకుని ఆ కట్ చేసిన టమోటా ముక్కలన్నీ గోళంలో వేసుకొని మగ్గించాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి టమోటా ముక్కలన్నీ వేసుకున్నాము. ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. టమోటాలన్నీ ఇలా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. నా దగ్గర కల్లుప్పు అయిపోయింది ఫ్రెండ్స్, మొన్న పండు మిరపకాయల పచ్చడి వరకు, అందుకే సాల్ట్ యూజ్ చేస్తున్నా. 2 స్పూన్లు సాల్ట్ వేసి కలబెట్టుకొని కొంచెం ఇంకొకరు ఉడికిన తర్వాత పసుపు వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ టమోటాలు సాల్ట్ వేసి ఉడకబెట్టాము. కొంచెం పసుపు వేద్దాము. ఈ పసుపు ఇప్పుడు వేసామనుకో ఈ వాటర్లో ఉడికిపోద్ది, స్మెల్ రాదు. మనం పసుపు వేసినట్టు తెలియదు ఫ్రెండ్స్ పసుపు వేసి ఉడకబెడితే. అదే లాస్ట్లో వేసామనుకో పసుపు మొత్తము వాసన వస్తుంటుంది. ఫ్రెండ్స్ టమోటాలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఒక 100 గ్రాములకు తక్కువగా చింతపండు వేసుకొని ఉడికించాలి ఫ్రెండ్స్. ఈ రసంలో అయితే చింతపండు అంతా ఉడికిపోయిద్ది. ఇదంతా క్లీన్ చేసిందే ఫ్రెండ్స్, పీసులన్నీ తీసేసినాం. ఇదంతా కలబెట్టిన తర్వాత 1 కప్పు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. 100 గ్రాముల చింతపండు వేసాం కాబట్టి అంటే 100 గ్రాములకు అటు ఇటు ఉండిద్ది. ఇదిగోండి 1 కప్పు కారం. ఇంతకన్నా ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ కారం ఉంది కాబట్టి కొద్దిగా 1 కప్పులోకేసి ఇదంతా కలబెట్టుకొని మగ్గనివ్వాలి బాగా మెత్తగా. ఫ్రెండ్స్ ఇదిగోండి కారము చింతపండు అంతా వేసి ఇలా కలపనివ్వాలి. ఇలా అయిన తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేయాలి ఫ్రెండ్స్. కారంలో పచ్చివాసన అంతా పోయి చింతపండు అంతా నానిద్ది బాగా ఆ షగకి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించుకుంటున్నాం. వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద చల్లార్చుకుందాం ఫ్రెండ్స్. ఈ చట్నీ అయితే మా ఆయన వాళ్ళ అమ్మ నేర్పించింది, అంటే మా అత్త నాకు నా పెళ్ళైన కొత్తలో నేర్పించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరోజు ఉప్మా చేయమనింది. నేను ఉప్మా చేసి పప్పుల పొడి పట్టాను ఫ్రెండ్స్. పప్పుల పొడి మా మామయ్యకి పొరపోతుంది, అయినా పప్పుల పొడి తింటే మా మామ పొరపోయిద్ది. అందుకనేసి మా అత్త వద్దమ్మా పొరపోతుంది జారికి, ఆయనకి వద్దనేసి ఇలా చట్నీ అప్పటికప్పుడు తయారు చేసుకునే చట్నీ చూపించింది. అంటే మనం చిత్రాన్నం లేకైనా ఉప్మా లేకైనా దోశ లేకైనా దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ టమోటా పచ్చడి. మా అత్తయ్యకి నిలువ పచ్చళ్ళు పెట్టడానికి రాదు ఫ్రెండ్స్, ఇలా టమోటా పచ్చడి ఒకటే వచ్చిద్ది. నేను ఎప్పుడు అడిగినా నాకు టమోటా పచ్చడి ఒకటే వచ్చిద్ది అని చెప్పిద్ది. అది నిలువ పచ్చడి రాదు, ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకుని తినేదే వచ్చు. చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదంతా ఫ్యాన్ కింద చల్లారబెట్టేసి, కొందరైతే గ్రైండర్కి వేస్తారు, నేనైతే మిక్సీకి వేసుకుంటా ఫ్రెండ్స్. మెత్తగా మిక్సీ పడతాను ఫ్రెండ్స్. చట్నీ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చట్నీ అంతా మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం. పోపు మొత్తం మగ్గిపోయింది, ఎక్కువ మాడనీయకూడదు, దోరగా మగ్గాలి. ఇప్పుడు ఆ చట్నీ మొత్తం ఈ పోపులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మెంతి పౌడర్ వేసేద్దాం. ఇవన్నీ వేసి కలబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. టమోటా చట్నీ రెడీ అయిపోయింది. నోరూరించే టమోటా చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. కొద్దిగా ఓపిక చేసుకుంటే వారం పాటు టేస్టీగా తినచ్చు. దేనికైనా ఉప్మా లేక్ కానీ రైస్ లేక్ కానీ పప్పు లేక్ కానీ సూపర్ ఫ్రెండ్స్. ఇంకా చల్లారిన తర్వాత కొంచెం డబ్బాకి ఎత్తి పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఒక వారం బాగుండిద్ది.
అంతా చల్లారిపోయింది. ఇప్పుడు డబ్బాకి ఎత్తుకుందాం. ఈ టమోటా చట్నీ మా చిన్నోడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఊరగాయలంటే చాలా ఇష్టం ఆయనకి, చిన్నబ్బాయికి బాగా తింటాడు. కేజీ చట్నీ, టమోటా చట్నీ అంత డబ్బాకి ఎత్తాం. మా చిన్నప్పుడు అయితే ఇలా బకెట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే పొలంలో కూలోళ్ళు వస్తే వాళ్ళకి పప్పుతో పాటు అది నంచుకోనికి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.